జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా కూతురు పెళ్లి విషయంలో కూడా నేనెప్పుడూ ఇంత టెన్షన్ పడలేదు గాని నిహారిక విషయంలో మాత్రం చాలా టెన్షన్ పడుతున్నాను. బీపీ పెరిగిపోతుంది. తల్లో నరాలు చిట్లిపోతున్నట్టున్నాయి. ఏంటి అందరూ మీటింగ్ పెట్టారు? చిన్న అనుమానం. అడగొచ్చా? అడగన్నయ్యా. ఏదైనా స్కెచ్ చేసుకుని వచ్చావా? ఆ, నేనా? నువ్వు కాకపోతే నేనా? అలాంటిదేమైనా ఉంటే సినిమాకు ముందు వచ్చే టీజర్ లాగా స్కెచ్ గురించి కొంచెం క్లిక్ చెయ్యి. కాస్తైనా టెన్షన్ తగ్గుతుంది. బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుంది. అబే, అలాంటిదేం లేదు. అయినా బీపీ అంటున్నావు కదా, నీకు పొరపాటున కూడా ఏమీ జరగకూడదు. ఈ పెళ్ళయ్యే వరకు నువ్వుండాలి. ఇంట్లోనా? కాదు, భూమి మీద. ఒక నిమిషం ఆగన్నయ్యా. ఆ. ఆవిడగారి కాన్ఫిడెన్స్ ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఈత రాని వాళ్లందర్నీ బోటెక్కించి సముద్రం మధ్యలో వదిలేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మన పరిస్థితి. అన్నయ్య, ఈ బీపీ టాబ్లెట్ వేసుకో. నువ్వు మా శత్రువైనా ఈ సమయంలో తప్పదు. ఇలా ఇవ్వు. తీసుకో. అన్నయ్య, ఆ, ఎందుకలా చేశావు? అవని ప్లాన్ మీలో ఎవరికైనా అర్థమైందా? ప్లానా? ఎస్, అది బీపీ టాబ్లెటే అని గ్యారెంటీ ఏంటి? అవును. ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ కూడా కావచ్చు కదా. ఓ, దాంతో నీకు గుండెపోటు వచ్చి చచ్చిపోతే పెళ్లి ఆగిపోతుందని ఇలాంటి ఐడియా ఆలోచించింది. వామ్మో వామ్మో, నువ్వు చెప్తుంది వింటుంటే ఇంకోసారి అవని చేత్తో ఇచ్చేది మాత్రైనా మంచినీళ్ళైనా తీసుకోకూడదు. ఇప్పుడు మీరు నా నీడని కూడా అనుమానించేలా ఉన్నారు. ఇంతకీ అందరూ ఎందుకింత టెన్షన్గా ఉన్నారో తెలుసుకోవచ్చా? ఈ పెళ్లి మీరనుకున్నట్టు జరుగుతుందా లేదానా? అవును, అందరిది అదే టెన్షన్. దీనికేమైనా సొల్యూషన్ చెప్తావా ఏంటి? చూడండి, ఈ పెళ్లి మీరనుకున్నట్లు జరుగుతుంది, లేదా నేననుకున్నట్లు జరుగుతుంది, లేదా ఇరువురికి సంబంధం లేనట్టు జరుగుతుంది. ఏమైనా జరగచ్చు. సరేనా? ఆవిడ గారి కళ్ళకి మనం తిక్కలోలా కనబడుతున్నావా ఏంటి? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఏదో జరుగుతుంది. ముందు ఆ చక్రవర్తి రాకుండా అడ్డుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.